అభివృద్ధి చెందిందా లేదా అని మనం అంచనా వేయాలి అంటే ఆ దేశంలో ఉండబడేటటువంటి యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది అనేది అంచనా వేస్తారు. అంటే ఇక్కడ వృద్ధి రేటు అనేది ఏం చేస్తారు అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. పంచవర్ష అంటే 5 సంవత్సరాల కాలంతో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఏ రంగానికి ఎంత కేటాయించాలి, మన దేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది, మన దేశం యొక్క ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనే ఒక వ్యూహాన్ని మనం ప్రణాళిక అన్నాం. ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రణాళికల సహాయంతో మనం ముందుకెళ్తున్నాం. ముందుకు వెళుతూ ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది, వృద్ధి రేటు ఎలా ఉంది, వృద్ధి రేటు ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనే విషయాలను సాధించాలి అంటే ముందు వృద్ధి రేటును చూసుకోవాలి. అంటే ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే ఆ దేశంలో వృద్ధి రేటు ఎలా ఉంది, వృద్ధి రేటు ఆధారంగానే మనం ఆ యొక్క దేశం యొక్క స్థితిగతులను మనం అంచనా వేయవచ్చు. కాబట్టి ఇక్కడ వృద్ధి రేటును చూస్తే మొదటి 3 దశాబ్దాల ప్రణాళిక కాలంలో అభివృద్ధి రేటు మన దేశంలో అంతగా తోడ్పాటు లేదు, వృద్ధి రేటు లేదు. మరి వృద్ధి రేటు రావాలి అంటే ఏం జరగాలి? ఉత్పత్తులు పెరగాలి, జీడిపి పెరగాలి, ప్రజల ఆదాయాలు పెరగాలి, తలసరి ఆదాయాలు పెరగాలి, శ్రామిక శక్తి పెరగాలి. మరి ఇవన్నీ పెరిగితేనే అధిక వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు అంటే ఎంత అభివృద్ధిని సాధించాం అనేది మనం అంకెల్లో చూపిస్తాం. కాబట్టి సగటున 1980 వరకు కేవలం 3.73% మాత్రమే వృద్ధి రేటు ఉండేది. మొదటి 3 దశాబ్దాల కాలంలో అంటే 30 సంవత్సరాల కాలంలో అది 6వ, 7వ, 8వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి కేవలం 5.4, 5.8, 6.8 మాత్రమే నమోదైంది. అది 9వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి అది కాస్త పెరిగి వృద్ధి రేటు 97వ సంవత్సరంలో 6.5%గా మనం నిర్దేశించుకున్నాం. అది 1998-99లో 6.8% వృద్ధి రేటుగా ఉంది. అంటే దేశంలో ఉండబడే యొక్క ప్రజల అందరి యొక్క ఆదాయాలు పెరగాలి. మరి ఆదాయాలు పెరగాలి అన్నప్పుడు ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క సౌకర్యాలు ఉండాలి. వ్యవసాయ రంగాన్ని విస్తరించాలి, పారిశ్రామిక రంగాన్ని విస్తరించాలి, సేవా రంగాన్ని విస్తరించాలి. పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం విస్తరిస్తే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, సేవా రంగాన్ని విస్తరిస్తే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వాటి విస్తరణ ఎంత బాగా ఎక్కువగా ఉంటే అంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు దేశంలో ఉండబడేటువంటి ప్రజలకు. కానీ పెట్టుబడులు లేక పారిశ్రామిక విస్తరణ లేదు, సేవా రంగ విస్తరణ లేదు. దాంతో ఆర్థిక వ్యవస్థ విస్తృతి కాకపోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగులుగా ఉండి వారు పేదరికంలో మిట్టాడుతున్నారు, పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఇక్కడ వృద్ధి రేటు అనేది ఒక దేశం యొక్క స్థితిగతులను అంచనా వేస్తుంది. కాబట్టి ఎంత వృద్ధి రేటు ఉంది ఒక దేశంలో, వృద్ధి రేటు పెరుగుతుంది, ఓహో మనం అభివృద్ధిని సాధిస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఆర్థికాభివృద్ధిలో ఉన్నాం. మరి ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే మొదటి ఇండెక్స్ ఏమిటి? ఆర్థికాభివృద్ధికి లక్ష్యం ఏమిటి? వృద్ధి రేటు. ఎంత వృద్ధి రేటు పెంచుకుంటూ పోతే అంత ఎక్కువగా మనకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వృద్ధి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో మనము బాగా ఉత్పాదకతను పెంచుకోవాలి, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోవాలి, మనము ఆదాయ వనరులను అన్వేషించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు కావలసినటువంటి యొక్క ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు విరివిరిగా కల్పించాలి, వాళ్ళకు ఆదాయ మార్గాలను చూపించాలి, అన్వేషించి కావలసినటువంటి యొక్క అవసరాలు కనుక తీర్చగలిగితే తప్పనిసరిగా ప్రజలకు అందరూ ఉద్యోగస్తులు అవుతారు. ఉద్యోగులు అంటే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పని దొరుకుతుంది. దాని ద్వారా ప్రజలకు ఆదాయాలు కలుగుతాయి, ఒక్కొక్కరి యొక్క తలసరి ఆదాయాలు పెరుగుతాయి, వృద్ధి రేటు పెరుగుతుంది. కాబట్టి మనం పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వృద్ధి రేటుని మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు సాధించాం, రెండవ పంచవర్ష ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు సాధించాం, అలా మనము 12 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి ఇప్పటి వరకు. ప్రతి పంచవర్ష ప్రణాళికకు వృద్ధి రేటు ఏర్పాటు చేసుకున్నాం. ఇంత వృద్ధి రేటు సాధించాలి, ఎంత అనుకున్నాం, ఎంత సాధించాం, అట్లా వృద్ధి రేటుని పెంచుకోవాలి. మామూలుగా సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్లోకి మనకు వృద్ధి రేటు వస్తుంది. మనం 3% వృద్ధి రేటు అనుకున్నాం ప్రారంభంలో, ఆర్థిక వ్యవస్థ ప్రారంభంలో 3% వృద్ధి రేటు ఉండే, అది నెమ్మదిగా 6.8% మాత్రమే ఉంది. కానీ వృద్ధి రేటు 10%కి బాగా నమోదు కావాలి అంటే దేశంలో ఉత్పాదక శక్తి పెరగాలి, ఉత్పత్తి పరిమాణాలు ఎక్కువ కావాలి, ప్రజల ఆలోచనలో మార్పులు రావాలి, వాళ్ళ విధానాల్లో మార్పులు రావాలి, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు రావాలి.
అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా దేశం యొక్క వృద్ధి రేటు పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంది? వృద్ధి రేటు మీద ఆధారపడి ఉంది. వృద్ధి రేటు జరగాలంటే ఆర్థిక వ్యవస్థ విస్తరణ జరగాలి. అన్ని రంగాల్లో ఉత్పత్తులు గణనీయంగా వేగంగా పెరగాలి. అలా పెరిగినప్పుడు తప్పకుండా వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు పెరిగినప్పుడు ఆర్థికాభివృద్ధిని మనం సాధించేటటువంటి యొక్క వీలు కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటిది అధిక వృద్ధి రేటును సాధించటం. మనం ఇంకా వృద్ధి రేటులో వెనుకబడి ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో చూడండి, వాటి యొక్క సగటున వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. మన దేశంలో సగటున వృద్ధి రేటు తక్కువగా ఉంది. ఎందుకంటే ఉత్పాదకత స్థాయి తక్కువ, ఉత్పత్తి పరిమాణాలు తక్కువ, ఉత్పత్తి చేసే విధానాల్లో సాంప్రదాయ పద్ధతులు వాడటం, ఇలాంటివన్నీ అధిక వృద్ధి రేటును లేకుండా మన దేశాన్ని ఇంకా తక్కువగా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వృద్ధి రేటు పెరగాలి. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అంటే ఇది మొదటి లక్ష్యం. నెక్స్ట్ తర్వాత దాంట్లో ఆర్థిక స్వావలంబన. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆర్థిక స్వావలంబన? ఆర్థిక వ్యవస్థ స్వయం పోషకత్వం కలిగి ఉండాలి. విదేశాల మీద ఆధారపడకుండా మనకు కావలసిన వాటిని మనమే తయారు చేసుకోవడాన్ని ఆర్థిక స్వావలంబన అంటాం. సింపుల్. ఆర్థిక స్వావలంబనలో సపోజ్ మనము ఇతర దేశాల నుంచి వస్తువులను తెచ్చుకుంటాం. ఇతర దేశాల నుంచి వస్తువులను తెచ్చుకోవడాన్ని ఏమంటున్నాము? దిగుమతి అంటాం. మన దేశంలో మన అవసరాలకు సరిపోగా మిగిలినటువంటి యొక్క దాన్ని ఆ దేశాలకు పంపిస్తాం. దాన్ని ఏమంటాము? ఎగుమతి అంటాం. అంటే ఎగుమతులు దిగుమతులు, మనం వస్తువులను ఇతర దేశాలకు పంపించడం, ఇతర దేశాల నుంచి వస్తువులను తెచ్చుకోవడం. దీన్ని ఏమంటున్నామంటే ఎగుమతి దిగుమతి అంటాము. దీన్ని విదేశీ వ్యాపారము అంటాం. అయితే ప్రారంభంలో ఏ దేశమైనా కావచ్చు, ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడకుండా జీవించడం సాధ్యం కాదు. సహజంగా మనం కుటుంబం ఉంది, కుటుంబం ఏం చేస్తాము? పక్క కుటుంబంతో సహాయాన్ని పొందుతాం, లేదా సమాజంలో వేరొక వ్యక్తి నుంచి సహాయాన్ని పొందుతాం. స్వతహాగా ఏ మనిషి స్వతహాగా బతకలేడు, పక్క వారి మీద ఆధారపడుతూ సహాయాన్ని తీసుకునే బతుకుతాడు. అదేవిధంగా ఒక దేశము కూడా ఇతర దేశాల మీద, ప్రపంచంలోని ఏ దేశం మీదనైనా కూడా ఆధారపడి జీవించవచ్చు. కానీ తప్పులేదు. కానీ ఆ ఆధారపడటం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే ఆర్థిక స్వావలంబన ఉండాలి. ఆర్థిక స్వావలంబనలో ఏం జరుగుతుందంటే మనకు కావలసినటువంటి యొక్క వాటిని మనమే తయారు చేస్తూ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులను తగ్గించడాన్ని ఆర్థిక స్వావలంబన అంటాం. సపోజ్ మన ప్రస్తుతం భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే నినాదం వచ్చింది. ఏం చేయాలి? మేక్ ఇన్ ఇండియాలో ఏం జరుగుతుంది? మనం విదేశాల మీద ఆధారపడకూడదు, విదేశాల నుంచి మనం ఏమి తెప్పించుకోకూడదు. సరే, ఒకవేళ తెప్పించుకోకుండా నెససరీ అనుకుంటే మాత్రమే తెప్పించుకోవాలి. మనకు కావలసిన వాటిని మనమే తయారు చేసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అనే నినాదం వచ్చింది. సో ఒకవేళ కనుక మనం ఇతర దేశాల మీద ఆధారపడితే ఆ ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువులకు ధరలు పెరగవచ్చు. విదేశీ వస్తువులు మనకు అనుకూలమైనటువంటి సమయంలో రాకపోవచ్చు, లేదు మనకు పంపించకపోవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి విదేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించాలి. మొదటి 3 పంచవర్ష ప్రణాళికల వరకు మనం విదేశాల మీదనే ఆధారపడ్డాం. మనం ఆహార ఉత్పత్తి కోసం అమెరికా నుంచి ఆహార వస్తువులను దిగుమతి చేసుకున్నాం 3వ పంచవర్ష ప్రణాళికలో. అదేవిధంగా 2వ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చాం. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించాలి అనుకున్నాం. మరి పరిశ్రమలు ఎక్కువగా స్థాపించాలంటే విదేశీ పెట్టుబడి మీద ఆధారపడ్డాం. కాబట్టి విదేశాల నుంచి పెట్టుబడులు కానీ, విదేశాల నుంచి కానీ వస్తువులను కానీ, అంటే పెట్టుబడులు అంటే రావచ్చు, మన దేశం అభివృద్ధి జరుగుతుంది. కానీ విదేశీ వస్తువులను మనం ఎంత తక్కువగా దిగుమతి చేసుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి మన దేశానికి ఏ వస్తువులు అవసరం, మన దేశానికి ఏ విధంగా వస్తువులు అవసరం అవుతున్నాయి, ఆ వస్తువులని మొత్తం మన దేశంలోనే తయారు చేసుకోవాలి. ఆర్థికంగా స్వావలంబన అంటే మనమే తయారు చేసుకొని మన వస్తువుల్ని మనమే వాడుకోవడాన్ని ఆర్థిక స్వావలంబన అంటాము. కాబట్టి విదేశాల మీద ఆధారపడకూడదు, మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. సో దాని మీద ఆధారపడితే అనేక కండిషన్లతో, అనేక రిస్ట్రిక్షన్లతో ఆ వస్తువులు మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు, ఎగుమతి దిగుమతులు కావచ్చు, కాకపోవచ్చు, అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆర్థిక స్వావలంబన అతి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి నినాదం కూడా అదే. బాగా మనమే తయారు చేసుకుందాం, మన వస్తువులను మనమే తయారు చేసుకుందాం. అదే చూడండి, ఇప్పుడు కొత్తగా మన చైనాతో యుద్ధమైన తర్వాత 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. అంటే వాళ్ళ టిక్ టాక్ వాడడం ఎందుకు? మన దేశంలో మనం తయారు చేసుకోలేమా?
మనకు కావలసిన వాటిని మనం అభివృద్ధి పరచుకోలేమా? కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీదనే మనం నిలబడుతూ ఎదుటివాడి సహాయం తీసుకోకుండా వాళ్ళ దిగుమతులను మనం వాడకుండా మనకు కావలసినటువంటి యొక్క వస్తువులను మనమే తయారు చేసుకొని అభివృద్ధి జరగడం. ఇక్కడ మనకి ఏం కావాలి? ఆర్థికాభివృద్ధి జరగాలి. మరి ఆర్థికాభివృద్ధి జరగాలంటే మీకు తెలుసా, మనం రాకెట్ ప్రయోగించాలి అంటే ఇంతకుముందు ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు ఇస్రో మన సాంకేతిక పరిజ్ఞానంతోనే రాకెట్లు ప్రయోగిస్తుంది. కాబట్టి విదేశీ యొక్క సహాయం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. ఏదో తప్పనిసరిగా ఉంది, ఏదో అప్పుడు అవసరం ఉంది, ఏదో తప్పదు అన్నప్పుడు ఏదో ఒకసారి వాడుకోవచ్చు. కానీ కంటిన్యూస్గా ఒక దేశం మీద ఆధారపడితే మనం దిగుమతుల కోసం లేదా ఆ వస్తువుల కోసం అది భవిష్యత్తులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాల మీద ఆధారపడడం మంచిది కాదు. అందుకే దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాలి. అంటే అది ఇతర దేశాల నుంచి మనం ఏ వస్తువును దిగుమతి చేసుకుంటున్నాం, అలాంటి వస్తువు మన దేశంలో తయారు కావా, ఎందుకు కావు, మనం ఎందుకు తయారు చేసుకోలేము, దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏమున్నాయి అని చూసుకోవాలి. సపోజు ఎగుమతి ప్రోత్సాహకాలు కల్పించాలి. సపోజు మన దేశంలోనే మనమే తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నాం. మరి మన దేశంలో మనమే తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా 2 పద్ధతులు. ఒకటి ఎగుమతి ప్రోత్సాహం జరగాలి, రెండవది దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. ఏమిటి ఎగుమతి ప్రోత్సాహము అంటే మన దేశ అవసరాలకు కాగా ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తే మనం ఇతర దేశాలకు మనం ఎగుమతి చేయొచ్చు. ఎవరైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిశ్రమలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, ఆ సంస్థలకు మనకు సహాయం అందించాలి. దానికి ఎగుమతులకు ప్రోత్సాహం అంటాం. వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం కానీ, లేకపోతే రవాణా ఖర్చులు భరించడం కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక తోడ్పాటును అందించడం కానీ, ఏదో రకంగా మన వస్తువులు ఏం చేయాలి, ఇతర దేశంలోకి ఎగుమతి అయ్యేటట్టు చూడాలి. మరి చూడాలి అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎవరైతే వ్యవసాయ పారిశ్రామిక రంగాలు ఉన్నాయో, సేవా రంగాలు ఉన్నాయో, వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు, ఎగుమతి ప్రోత్సాహకాలు కల్పించాలి. కల్పిస్తే మన వస్తువులు ఇతర దేశంలోకి ఎగుమతి అయ్యేటటువంటి వీలుంటుంది. అదేవిధంగా దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించాలి. అంటే ఈ వస్తువును మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఈ వస్తువును మనం దిగుమతి చేసుకోకుండా ఇంకేమైనా ఉన్నాయా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఆ వస్తువుకు బదులుగా మన దేశంలో వాడే వస్తువులు ఏమైనా ఉన్నాయా, వాడుకోవచ్చా, ఆ దిగుమతిని మనం తగ్గించవచ్చా అనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత తక్కువగా దిగుమతి వస్తే అంత డబ్బు, మన దేశ డబ్బు ఆ దేశంలోకి వెళ్లకుండా ఉంటుంది. దాన్ని విదేశీ మారక ద్రవ్యము అంటాం. ఎందుకంటే ఆ దేశం నుంచి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మన దేశ డబ్బు మొత్తం ఇతర దేశాలకు పోతుంది. అందుకని దిగుమతులు రాకుండా ఎగుమతులు పెరిగే విధంగా ఎగుమతులకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రభుత్వాలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. అలా సాధించగలిగినప్పుడు స్వయం శక్తితో తమ దేశంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని తొందరగా ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు, ఏ దేశమైనా, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా స్వయంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తమ దేశ వస్తువులను మాత్రమే వాడే విధంగా స్వావలంబన కలిగి ఉండాలి. అది ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరమైనటువంటి విషయం. తర్వాత సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఏమిటంటే సమాజంలో కుల, మత, వర్గ, లింగ ఈ వైషమ్యాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. దేశంలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. ధనవంతులు ధనవంతులుగా ఉన్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు. మరి ధనవంతులు పేదవారికి మధ్య చాలా అంతరం ఉంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది. మరి ఎందుకు వాళ్ళు ధనవంతులయ్యారు అంటే వాళ్ళు పైనుంచి ఏమైనా తీసుకొచ్చారా, లేదా భూమిలో నుంచి ఏమైనా తీసుకొచ్చారా? ఎలా, ఎందుకు ధనవంతులయ్యారు అంటే వాళ్ళ అవకాశాలను ఆసరాగా చేసుకొని ఉన్న వనరులను ఉపయోగించుకొని వాళ్ళు ధనవంతులుగా మారారు. కాబట్టి ఇక్కడ ఏం కావాలి? సామాజిక న్యాయం కావాలి. అంటే అందరికీ సమాన న్యాయం కావాలి. అందరికీ సమాన న్యాయం అంటే ఏమిటి? లేని వాడికి అవకాశాలు ఎక్కువ అందాలి, ఉన్నవాడికి అవకాశాలు తక్కువ అందాలి. ప్రభుత్వాలు కూడా లేని వాడికి ఎక్కువ సహాయం అందించాలి, ఉన్నవాడికి తక్కువ సహాయం అందించాలి, లేదా సహాయం అందించకుండానైనా ఉండాలి. అందరికీ సమాన న్యాయం చేయాలి. కాబట్టి ఇక్కడ అదే చూపిస్తున్నాను. దేశంలో ఆదాయ సంపద వివిధ వర్గాల మధ్య సమానంగా పంపిణీ జరగటం లేదు. సమాజంలో అనగాలిన వర్గాల వారికి సామాజిక న్యాయం అందించటం లేదు. కొంతమందికి ఎక్కువ ఆదాయం వస్తుంది, కొంతమందికి తక్కువ ఆదాయం వస్తుంది. ఏం తప్పు చేశాడండి? మనకి ఎందుకు ఆదాయాలు రావడం లేదు?
వాడు ఎందుకు తినడానికి కనీస అవసరాలు పొందలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఆదాయ పంపిణీలో తేడా ఉంది. అంటే ఆదాయం వచ్చేటప్పుడు తక్కువ మందికి ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి, అదే ఎక్కువ మందికి తక్కువ ఆదాయాలు వస్తున్నాయి. అందుకే మనము ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కానీ ఒక సమూలమైనటువంటి ఒక మార్పు తీసుకురావాలి. మరి ఆ మార్పు రావాలి అన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, తక్కువ ఆదాయం పొందినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, వెనుకబడేటువంటి ఓబీసీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలి, సౌకర్యాలను ఇవ్వాలి, కల్పించాలి. ఎంతవరకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అవకాశాలను పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కలిగే విధంగా ప్రయత్నం చేయాలి. చూడండి, 70 years ఆఫ్ ఇండిపెండెన్స్, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. ఇంకా తిండికి లేకుండా అలమటించేటటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నాం, ఏమడుగుతున్నాం? కొన్ని ఏరియాలో తాగడానికి మంచినీళ్ళు లేవు, కొన్ని ఏరియాలో పంట పండించుకోవడానికి నీటిపారుదల సౌకర్యాలు లేవు. అంటే వాళ్ళు కనీసానికి బంగారం అడగటం లేవు, భూములు అడగటం లేవు, ప్లాట్ అడగటం లేవు, మంచినీళ్ళు అడుగుతున్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, తినడానికి ఆహార పదార్థాలు ఇవ్వండి అని సౌకర్యాలను అడుగుతున్నారు, కనీస అవసరాలను అడుగుతున్నారు. మరి వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ అవసరాలను తీర్చాల్సినటువంటి అవసరం. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రేషన్ ద్వారా బియ్యం అందిస్తున్నాం. కనీస అవసరాలు ఖచ్చితంగా తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి. ఇవి కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు తీర్చకపోతే పేదవాడు ఇంకా ఆకలితో అలమటించి పేదరికం ఇంకా పెరిగిపోయే వీలుంటుంది. కాబట్టి పేదరికాన్ని తగ్గించాలి అంటే ప్రజలకు కనీస అవసరాలు, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, సంపద తక్కువగా ఉందో వాళ్ళకు కనీస అవసరాలు అందించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే, ఆ విధంగా ప్రణాళికలు రూపొందిస్తే, ఆ దిశగా అడుగులు వేస్తే తప్పకుండా సామాజిక న్యాయం జరుగుతుంది. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, అందరికీ సమానం అంటే ఉన్నోడికి లేనివాడికి సమానంగా పెట్టడం కాదు, లేనివాడికి అవకాశాలు ఎక్కువ కల్పించాలి, లేనివాడికి ఆదాయం పెరిగేటట్టు చూడాలి, ఉన్నవాడి ఆదాయము తగ్గేటట్టుగా చూడాలి. వీరికి తగ్గకపోయినా లేనివాడి ఆదాయం పెరిగేటట్టుగా ఉండాలి, వాడికి అదనంగా సౌకర్యాలు కల్పించేటట్టు ఉండాలి. వాడికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి, వాళ్ళ ఆదాయ స్థాయి, వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి సామాజిక న్యాయం జరగాలి, అనగాలిన వర్గాల వారికి కావలసినటువంటి వసతులు, సౌకర్యాలు, అవకాశాలను వాళ్ళకు ఇవ్వగలిగితే తప్పకుండా మనకు సామాజిక న్యాయం అవుతుంది. సామాజిక న్యాయంతో ఆర్థిక అభివృద్ధి సాధించబడుతుంది. ఒక దేశం అభివృద్ధి సాధించబడాలంటే ఏదో బిల్డింగులు కడితే కాదు, ఏదో ఇండస్ట్రీస్ కడితే కాదు, పేదవాడికి కనీస అవసరాలు కలిగే విధంగా ఉండాలి. వాడి జీవన ప్రమాణ స్థాయిలో మార్పు రావాలి, వాడు ఆదాయాన్ని సంపాదించుకోగలగాలి, వాడికి ఏదో పని చేయడానికి ఉత్పాదక కార్యకలాపాల్లో అవకాశాలు ఉండాలి. పని చేయడానికి పని దొరకాలి. మరి పని దొరకాలంటే ఆర్థిక వ్యవస్థ విస్తరించబడాలి, అవకాశాలు దొరకాలి, అవకాశాలు ఎక్కువ కావాలి. మరి వృద్ధి రేటు పెరగాలి, వృద్ధి రేటు పెరిగితేనే అవకాశాలు పెరుగుతాయి, అవకాశాలు పెరిగితేనే వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళు ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, కనీసం వాడు తినడానికి తిండి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం లేకుండా, సామాజిక న్యాయాన్ని సాధించకుండా మనం ఆర్థికాభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. కాబట్టి ఆర్థికాభివృద్ధిలోనే సమూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. అన్ని రంగాలను మనం కలుపుకొని సమూలంగా మార్పు తీసుకురాగలిగితే తప్పకుండా సామాజిక న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాల వారిని సమాన ప్రాతిపదికన మనం తీసుకోగలిగితే ఆర్థిక అభివృద్ధి చెందేటటువంటి వీలుంటుంది. కాబట్టి సామాజిక న్యాయం ఇది కూడా ఒక లక్ష్యం. దీన్ని సాధించే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. తర్వాత ఆధునికీకరణ. ఆధునికీకరణ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. సంస్థాపరమైనటువంటిది కావచ్చు, యాంత్రికపరమైనటువంటిది కావచ్చు, సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిలో మార్పు తీసుకురావడాన్ని లేదా ఉత్పత్తిని పెంచడాన్ని మనం ఆధునికీకరణ అంటే ఏమిటి అంటే, సపోజ్ ఒక దేశాన్ని తీసుకుందాం, భారతదేశాన్ని తీసుకుందాం. భారతదేశంలో సాంప్రదాయ పద్ధతులు ఎక్కువగా ఉన్నాయా, ఆధునిక పద్ధతులు ఎక్కువగా ఉన్నాయా అంటే ఎక్కువ గ్రామాల సంఖ్య ఉంది. మరి గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తి విధానాలు ఎలా ఉంటాయి? సాంప్రదాయ పద్ధతిలో ఉంటాయి. మరి సాంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏం జరగాలి? ఆధునికీకరణ జరగాలి.
ఆధునికీకరణ అంటే ఏమిటి? దేశంలో ఉండబడేటటువంటి యొక్క ప్రజలు తాము చేసే ఉత్పత్తిని యంత్రాల సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయడాన్ని ఆధునికీకరణ అంటాం. ఉత్పత్తులు జరుగుతున్నాయి, కానీ ఎలా జరుగుతున్నాయి? సాంప్రదాయ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఆధునిక పద్ధతులు వాడటం లేదు. ఇప్పుడు ఆధునికీకరణ జరగాలి అంటే గ్రామాల సంఖ్య తగ్గి పట్టణాల సంఖ్య పెరగాలి. దీన్ని పట్టణీకరణ అంటాం. ఎందుకు? వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. అయితే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గి పారిశ్రామిక సేవా రంగాల యొక్క ప్రాధాన్యత పెరగాలి. మరి పారిశ్రామిక సేవా రంగాల ప్రాధాన్యత పెరిగితే ఆధునికీకరణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఆధునికీకరణ? గ్రామాల సంఖ్య తగ్గిపోతుండాలి. గ్రామాల సంఖ్య తగ్గిపోతూ ఉండాలంటే వ్యవసాయీకరణ అంటే వ్యవసాయం అనేది తగ్గి పారిశ్రామిక సేవా రంగాల యొక్క ప్రాధాన్యత పెరగాలి. అలా వ్యవసాయ పారిశ్రామిక రంగాల వైపు ప్రజలు కానీ, లేకపోతే వృద్ధి రేటు కానీ, లేకపోతే ఆదాయాలు కానీ పారిశ్రామిక సేవా రంగాల మీద ఎక్కువగా ఉంటే అది ఆధునికీకరణ దిశగా ప్రయత్నం చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమిటి? సపోజ్ మీ ఊరు తీసుకున్నాం, ఒక విలేజ్ తీసుకున్నాం. మీ విలేజ్లో ఎవరుంటారు? సర్పంచ్ ఉంటాడు. హెడ్ ఆఫ్ ద విలేజ్ ఆయన సర్పంచ్ ఉంటాడు. ఊర్లో ఏం చేస్తారు? అందరూ వ్యవసాయం చేస్తారు. ఎక్కువ పర్సంటేజ్ వ్యవసాయం చేస్తారు. మీ ఊరిని ఏమంటాము? గ్రామ పంచాయతీ అంటాం. మరి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీని ఎందుకు అనం? మీ గ్రామాన్ని కూడా మున్సిపాలిటీ అనొచ్చు కదా. మరి ఓన్లీ గ్రామం అని ఎందుకు అంటున్నాం? పట్టణానికి వచ్చేద్దాం, ఏదో టౌన్కి వచ్చేద్దాం. టౌన్లో మున్సిపాలిటీ అంటాం. మున్సిపాలిటీలో సర్పంచ్ ఉంటాడా? ఉంటాడు. ఏముంటుంది? వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. దేని ప్రాధాన్యత? సేవా పారిశ్రామిక రంగాల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అదే టౌన్ తీసుకుందాం, సపోజ్ హైదరాబాదు లేదు విజయవాడ లేకపోతే విశాఖపట్నం తీసుకుందాం. ఈ నగరాలలో వ్యవసాయ రంగం ఎక్కువ ఉంటుందా? పారిశ్రామిక రంగ సేవా రంగ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందా? పారిశ్రామిక సేవా రంగాల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం, వ్యవసాయ పద్ధతులు లేనటువంటి యొక్క ఏరియాను పట్టణము అంటాం. పట్టణం అంటే ఎక్కువ మంది ప్రజలు పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు, ఎక్కువ మంది ప్రజలు సేవా రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం మీద పనిచేసేవారు తక్కువ. దాన్ని పట్టణము, సిటీ అంటాం. సిటీలో వ్యవసాయ రంగం లేదని కాదు, ఉంది. కానీ పారిశ్రామిక సేవా రంగాల మీద పనిచేసే వాళ్ళే ఎక్కువ. కాబట్టి సిటీ తీసుకుందాం. సిటీలో ఎవరు ఉంటారు? ఎక్కువ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఇతర వ్యాపకాలు వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటారు, సేవా రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. దాన్ని సిటీ అంటారు. అదే ఒక గ్రామాన్ని తీసుకోండి. గ్రామంలో ప్రజల యొక్క ఆదాయ మార్గం ఏంటిది? వ్యవసాయమే. కాబట్టి ఎక్కడైతే వ్యవసాయ పనులు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ వ్యవసాయ పనుల యొక్క ప్రాధాన్యత ప్రజలు ఏం కావాలి? పారిశ్రామిక సేవా రంగాల వైపు మళ్ళాలి. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వ్యవసాయ రంగం మీద, వాళ్ళు పారిశ్రామిక సేవా రంగాల వైపు మళ్ళాలి. మళ్ళడాన్ని ఏమంటున్నామంటే ఆధునికీకరణ. అంటే ఆధునికీకరణలో భాగం ఏమిటి? పారిశ్రామిక రంగాన్ని విస్తరింపచేయడం, సేవా రంగాన్ని విస్తరింపచేయడం. అదేవిధంగా మౌలిక రంగాలు ఉన్నాయి. విద్యుత్ శక్తి కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, రైల్వే వ్యవస్థ కావచ్చు, రైల్వే విధానం కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్ కావచ్చు. ఇవన్నీ అవకాశాలను పెంపొందింపచేస్తాయి, ప్రజలకు ఆదాయాలను అన్వేషించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పింపచేయాలి. అంటే గ్రామములో నుంచి పట్టణాలు మారే విధంగా మనం ప్రయత్నం చేయగలిగితే వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆదాయాన్ని పెంపొందించుకునే వీలుంటుంది. కాబట్టి ఆధునికీకరణ జరగాలి. అంటే వస్తువును ఉత్పత్తి చేస్తున్నారు, వస్తువుని ఉత్పత్తి చేసేటప్పుడు యంత్రాలు వాడాలి, యంత్ర పరికరాలు వాడాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. సపోజ్ ఒక టౌన్ తీసుకుందాం. టౌన్లలో ఎలా వాడతారు? యంత్రాలు వాడతారు. అదే ఊర్లలో ఏం వాడతారు? మనుషులు వాడతారు, సాంప్రదాయ పద్ధతులు వాడతారు, పాత పద్ధతులు వాడతారు. దానివల్ల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఆధునికీకరణ అంటే ఏంటంటే వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఈ రంగాలన్నింటిలో యంత్రాలు ప్రవేశపెట్టాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి, ఉత్పత్తిలో పెంచి
ఆధునికీకరణ చేపట్టాలి. దాంతో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిశ్రామిక సేవా రంగాల వైపు మలుతారు. వాళ్ళ ఆదాయ స్థాయి కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఉత్పత్తుల స్థాయిలు పెరిగి జాతీయ ఆదాయంలోకి పారిశ్రామిక సేవా రంగాల యొక్క వాటా పెరుగుతుంది. అందుకని ఆధునికీకరణ జరగాలి. ఏ ఉత్పత్తి జరిగినా యంత్రాల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి మాత్రమే ఉత్పత్తి జరిగితే దాన్ని ఆధునికీకరణ అంటాం. అదేవిధంగా విద్య, వైద్య, రవాణా, కమ్యూనికేషన్, సమాచార, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ విస్తరించాలి. ఎక్కడైతే విస్తరించబడతాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఆ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడడాన్ని తగ్గించి పారిశ్రామిక సేవా రంగాల వైపు వెళ్తారు. పారిశ్రామిక సేవా రంగాల వైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పారిశ్రామిక సేవా రంగాలు విస్తరించబడి వాటి ఆదాయాలు పెరిగి జాతీయ ఆదాయంలో వాటి వాటా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి లక్ష్యము ఆధునికీకరణ జరగాలి. అందరూ పారిశ్రామిక సేవా రంగాల వైపు మళ్ళగలగాలి. అలా చేయగలిగితే తప్పకుండా ఆర్థిక అభివృద్ధిని మనం సాధించుకోవచ్చు. దీన్ని ఆధునికీకరణ అంటాం. ఉత్పత్తులు పెంచుకుని వీలు కలుగుతుంది. తర్వాత ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆర్థిక స్థిరత్వం అంటే ఏమిటి సార్ అంటే దేశంలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత స్థితిని ఆర్థిక స్థిరత్వము అంటారు. సామాజిక న్యాయంతో కూడినటువంటి ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వంలో కూడిన వృద్ధిని సాధించడం. ఏమో సార్ ఈ పదాలన్నీ గందరగోళంగా ఉన్నాయి, మాకు ఈ పదాలు అర్థం కావడం లేదు. ఏం లేదండి, సింపుల్. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి. మీకు లైక్ చేస్తే నాకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఇంకా బాగా ప్రజెంట్ చేయగలుగుతాను. లైవ్లో ఉన్నారు, లైక్ చేయండి. మీరు లైవ్ అయిపోయేంత వరకు లైవ్లోనే ఉండండి, మీరు మధ్యలో డ్రాప్ కాకండి. మొత్తం కాన్సెప్ట్ అంతా వింటే మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ అంతా వింటే మీకు అర్థమవుతుంది. పూర్తిగా కాన్సెప్ట్ అంతా అయిపోయినాక చూడండి. లైక్లు మాత్రం మర్చిపోకండి. ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వం అంటే ఏంటి? దీంట్లో ఒక దేశంలో ద్రవ్యోల్బణ రహితమైనటువంటి సంపూర్ణ ఉద్యోగిత అంటాం. ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం అని రెండు భావాలు. ఇది చెప్తే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఇవి రెండింటిని కాకుండా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా మనం కాపాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణ రహితంగా చూడాలి. ద్రవ్యోల్బణము ధరల స్థాయి నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ధరలు పెరుగుతున్నాయి 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 పెరుగుతున్నాయి. మరి ధరలు ఇలా పెరిగితే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ధరలు బాగా పెరిగితే పేదవాడు వస్తువులు కొనలేరు, ధనవంతులు మాత్రమే ఇంకా ధనవంతులు అవుతారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు. అందుకనే మీరు ఫస్ట్ ఇయర్ క్లాస్లో చదువుకొని వస్తారు ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణంలో రకాలు, నడిచే ద్రవ్యోల్బణం, పాకే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఉరకలు వేసే ద్రవ్యోల్బణం చదువుకొని వస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు సరిపోయే విధంగా ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక 100 వస్తువులు తయారయ్యాయి మార్కెట్లో అనుకుందాం. 100 వస్తువులు తయారైనప్పుడు డబ్బులు కూడా 100 రూపాయలే ఉండాలి. 100 వస్తువులకు 100 రూపాయలకు సమానం అవుతుంది. అక్కడ మిగులు కానీ కొరత కానీ ఉండదు. ఇది సంపూర్ణ ఉద్యోగిత. సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యం. కానీ వస్తు రాశి కన్నా డబ్బు పరిమాణం ఎక్కువైంది. వస్తువులు 100 ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం 200 ఉన్నాయి. అంటే ద్రవ్య రాశి ఏమైంది? పెరిగింది. ఎప్పుడైతే వస్తు రాశి కన్నా ద్రవ్య రాశి పెరుగుతుందో ధరలు పెరుగుతాయి. అందుకని ఇక్కడ ధర రాశి పెరుగుతూ ఉన్నప్పుడు మరి వస్తు రాశి కూడా ఏం కావాలి? పెరగాలి. చూడండి, ఇది వస్తు రాశి, ఇది డబ్బు, రెండు సమానం అవుతాయి, ధరల్లో మార్పు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ద్రవ్య రాశి పెరుగుతుంది, వస్తు రాశి పెరగటం లేదు. దాంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరగడాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అంట. ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. పేదవాడిని ఇంకా పేదవాడిగా చేస్తుంది, ధనవంతుని ఇంకా ధనవంతుని చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యత వస్తుంది ద్రవ్యోల్బణం వల్ల. కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గించబడాలంటే ఉత్పత్తి వస్తు రాశి ఏం కావాలి? పెరగాలి.
వస్తురాశి పెరగడమే ఒక పరిష్కార మార్గం. వస్తురాశి పెరిగితే ధరలు పెరుగుతాయా? అందుకే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, వస్తురాశి ఇంత ఉంది, డబ్బు ఇలా ఉంది, అప్పుడు ద్రవ్య పరిమాణాన్ని ఏం చేయాలి, తగ్గించాలి. తగ్గించినప్పుడు రెండు సమానం. అందుకని ద్రవ్యోల్బణము లేకుండా ఉండాలి, ధరలు విపరీతంగా పెరగాలి. చూడండి, సపోజ్ ఇన్ని డబ్బులు మార్కెట్లో ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, 100 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు వస్తువులు ఏమయ్యాయి, 200 అయ్యాయి. అప్పుడు డబ్బులు ఏం కావాలి, 200 కావాలి. అంటే ఏది పెరగాలి, వస్తురాశి పెరుగుతుంటే డబ్బులు ఏం కావాలి, పెరగాలి. ఇది కరెక్ట్ వే. కానీ ఇక్కడ వస్తురాశిని ఏం చేస్తున్నాం, మనం పెంచలేకపోతున్నాం. ఎందుకు పెంచలేకపోతున్నాం? సాంప్రదాయ పద్ధతులు వాడుతున్నాం, పాత పద్ధతులు వాడుతున్నాం, ఆధునికంగా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఉత్పత్తి మాత్రం కొంచెం పెరుగుతుంది, కానీ డబ్బు రాశి మాత్రం ఎక్కువ పెరుగుతుంది. దాంతో ఇంత గ్యాప్ ఏర్పడి ధరలు విపరీతంగా ఉండి ఇక్కడ పేద ధనిక అనేటటువంటి తారతమ్యత ఏర్పడుతుంది. అందుకని ద్రవ్యోల్బణం, చూడండి, ధరలు ఇది డబ్బులు, ధరలు ఇది వస్తురాశి. ద్రవ్యోల్బణం ఉండదు. ఆర్థిక వ్యవస్థకు సమానంగా సమతౌల్యం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఉంటే హెచ్చు తగ్గులు ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఒకటి. రెండవది ఆర్థిక మాంద్య పరిస్థితి. ఆర్థిక మాంద్యం అంటే ధరలు పూర్తిగా పడిపోతాయి. డబ్బు లేదు, వస్తురాశి ఉంది. ఇది వస్తురాశి అనుకున్నాం, వస్తురాశి ఎక్కువ ఉంది, డబ్బులు తక్కువ ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఎందుకు అంటే ఎప్పుడైతే వస్తువులు ఎక్కువగా ఉండి డబ్బులు తక్కువ ఉంటాయో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండదు. కొనుగోలు శక్తి ఉండకపోవడం ద్వారా వీళ్ళకు లాభాలు రావు. ఈ వస్తువులు ఎవరు కొనరు. ఈ వస్తువులు ఎవరు కొనకపోయేసరికి వీళ్ళకు లాభాలు రావు. లాభాలు రాకపోయేసరికి వీళ్ళు శ్రామికులను తీసేస్తారు. శ్రామికులను తీసేస్తే వాళ్ళు ఇంకా కొనుగోలు శక్తిని కోల్పోతారు. కోల్పోవడం ద్వారా వాళ్ళు ఇంకా పేదరికంలో పడిపోయి ఉంటుంది. కాబట్టి ధరలు తగ్గొద్దు, ధరలు పెరగొద్దు. ధరలు తగ్గొద్దు, మళ్ళొకసారి ధరలు పెరగొద్దు. వస్తు ఉత్పత్తి ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎలా ఉంది అనే దాన్ని చూసి ధరలు ఉండాలి. దీన్ని ఆర్థిక స్థిరత్వము అంటాం. అంటే ఒకటేసారి ధరలు పెరగకుండా చూసుకోవాలి, ఒకటేసారి ధరలు తగ్గకుండా చూసుకోవాలి. మరి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఉత్పత్తి ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ధరలు ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వ్యవసాయ రంగంలో ఏదో ఫ్లక్చువేషన్స్ వచ్చి ఉత్పత్తులు కరువు వచ్చిందండి వ్యవసాయ రంగంలో, లేకపోతే వరదలు వచ్చాయి, ఉత్పత్తి మొత్తం పడిపోయింది. ఉత్పత్తి పడిపోయిన ఆటోమేటిక్గా ఈ ధరలు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, కల్పించుకొని ఈ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచేటట్టు చూడాలి. అవునా, ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహకాలు కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పింపచేయాలి. అలా చేసినప్పుడు ఉత్పత్తి పరిమాణాలు పెరుగుతాయి. అలా ఆర్థిక వ్యవస్థను సమతౌల్యంలో ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను స్థిరత్వంతో ఉంచాలి. లేదు, ఒకసారి ఉత్పత్తి బాగా పెరిగింది, ధరలు బాగా పడిపోయాయి, అప్పుడు ద్రవ్యరాశిని పెంచాలి. ద్రవ్యరాశిని నెమ్మదిగా పెంచుకుంటూ పోతే ఈ ఉత్పత్తితో పాటు సమానంగా ధరలు సమానం అవుతాయి. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండే వీలుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలి. అర్థం చేసుకోండి, స్థిరంగా ఉండాలి అంటే ధరలకు వస్తురాశి ఎంత ఉత్పత్తి ఉందో అంత ధరలు ఉండేటట్టు, అంత ద్రవ్యం ఉండేటట్టే చూసుకోవాలి. ఇందులో ఏ ఫ్లక్చువేషన్స్ వచ్చినా దీన్ని స్థిరత్వం అంటాం. మార్పు లేకుండా ఉన్న, జస్ట్ కొంచెం మారొచ్చు, కొంచెం ఉండొచ్చు, కానీ పెద్ద మొత్తంలో మార్పు వస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. ధరలను, తర్వాత ఉత్పత్తిని, అంటే దాన్ని ద్రవ్యోల్బణ రహిత అన్నాం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగకుండా, ద్రవ్యోల్బణం లేకుండా, రహితంగా అంటే లేకుండా ఆర్థిక వ్యవస్థను సంపూర్ణ ఉద్యోగిత ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత అనే భావం వచ్చింది. చూడండి, ఉత్పత్తులు పెరిగాయి అనుకుందాం. ఉత్పత్తులు పెరిగినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు మరీ ఎక్కువగా పెరగకూడదు. ఉత్పత్తులు తగ్గాయి, ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. అంటే ఉద్యోగ అవకాశాలు మరీ పెరగకూడదు, ఉద్యోగ అవకాశాలు మరీ తగ్గకూడదు. ఎలా ఉండాలి, సంపూర్ణ ఉద్యోగిత. అదేనా, అంటే ధరలకు, వస్తురాశికి, ఉద్యోగితకు సమానంగా ఉండాలి. దీన్ని సంపూర్ణ ఉద్యోగిత అంటాం. అలా ఆర్థిక వ్యవస్థను మనం కాపాడుకోవాలి. అవునా, సపోజ్ పేరెంట్స్ ఉన్నారు, పిల్లల్ని కాపాడుకుంటారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సమస్యలు రాకుండా, పెరగకుండా, తగ్గకుండా, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ రాకుండా కాపాడుకుంటాం.
అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభుత్వాలు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాలి, ఆర్థిక మాంద్యం రాకుండా చూడాలి, ఆర్థిక వ్యవస్థను సమతుల్యంలో ఉంచేటట్టు చూడాలి. దాన్ని ఆర్థిక స్థిరత్వము అంట. అలా ఆర్థిక స్థిరత్వంలో ఫ్లక్చువేషన్స్ ని రానియకుండా కాపాడుతూ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవటాన్ని ఆర్థిక స్థిరత్వం అంటాము. ఇది ఆర్థిక అభివృద్ధికి చాలా అవసరం. చాలా సింపుల్, ఏమీ లేదు దీంట్లో, పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ కాన్సెప్ట్, ఆ మీనింగ్ మీకు అర్థమైతే తప్పనిసరిగా అది అర్థమవుతుంది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతాడు. ఇంకా పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క 2 మార్క్స్, ఇది 5 మార్క్స్గా రాదు, 2 మార్క్స్గా అడుగుతాడు. నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్, ఇప్పుడు 5th పాయింట్ మనం కంప్లీట్ చేసాం, 5 ఇంకొకటి ఉంది 6th, ఈ 6 పాయింట్స్ని 2 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతారు. ఆర్థిక స్థిరత్వం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణము రహితమైనటువంటి సంపూర్ణ ఉద్యోగిత స్థితిని ఆర్థిక మాంద్యము లేదా ఆర్థిక స్థిరత్వము అంటారు. ఆర్థిక స్థిరత్వం మాంద్యం కాదు, ఆర్థిక స్థిరత్వం అంటారు. సింపుల్, 2 లైన్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంతమించి వేరే ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు. ఉంటే ఉదాహరణ, లేకుంటే ఇంకొక నిర్వచనం. సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వంతో కూడిన వృద్ధిని సాధించడాన్ని ఆర్థిక స్థిరత్వం అనేది కూడా చూపిస్తాను మీకు. సామాజిక న్యాయంతో, ఇందాక అనుకున్నాం, సామాజిక న్యాయం అందరికీ అవకాశాలు కలిగే విధంగా, ధరలు పెరుగుదల లేకుండా స్వయం పోషకత్వంతో, అంటే మనకు కావాల్సినటువంటి వాటిని మనమే తయారు చేసుకునే విధంగా వృద్ధి రేటును సాధించాలి. ఆ విధంగా సాధిస్తే తప్పకుండా ఆర్థిక అభివృద్ధిని మనం సాధిస్తాం, తప్పకుండా ఆర్థిక వృద్ధిలోకి మనం చేరుకుంటాం. కాబట్టి ఆర్థిక వృద్ధిలో ఉన్నాం, సమస్యలలో ఉన్నాం, ఎన్నో అవకాశాలు, ఎన్నో అంశాలను మనం బహుముఖమైనటువంటి ఎన్నో అంశాలను మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో మార్పులు లేకుండా, ఫ్లక్చువేషన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సినటువంటి పని అటు ద్రవ్య సరఫరాలో రిజర్వ్ బ్యాంక్ మీద ఉంది, ఇటు ఆర్థిక వ్యవస్థ మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. అవి సమర్థవంతంగా తమ పాత్రను పోషిస్తే తప్పకుండా ఆర్థిక స్థిరత్వాన్ని మనం సాధించుకోవచ్చు. తర్వాత అంశంలో సమ్మిళిత వృద్ధి. ఇది ప్రపంచ బ్యాంక్ ప్రవేశపెట్టినటువంటి భావన. సమ్మిళిత వృద్ధి, కొత్తగా ఈ భావన వెలుగులోకి వచ్చింది. సమ్మిళిత వృద్ధి అని దేన్ని అంటారు? దీంట్లో సహజంగా దేశంలో ఉండబడేటటువంటి ప్రజలలో కొద్ది మంది మాత్రమే ధనవంతులు ఉంటారు, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. ఎక్కువగా నివసించే వాళ్ళు కూడా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటారు. అంటే పల్లెలలో ఎక్కువ మంది నివసిస్తారు, పట్టణాలలో తక్కువ మంది నివసిస్తారు. అంటే 80% జనాభా ఇప్పటికీ గ్రామాల్లోనే ఉంది. ఓన్లీ 20% జనాభా మాత్రమే పట్టణాలలో ఉంది. పట్టణాలలో వ్యవసాయం ఉండదు. ఇంతకు అనుకున్న కాన్సెప్ట్లో పట్టణాల్లో వ్యవసాయం ఉండదు. ఏముంటుంది? పారిశ్రామిక సేవా రంగాలు మాత్రమే ఉంటాయి, వ్యవసాయ రంగం ఉండదు. గ్రామాల్లో ఏముంటుంది? వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఉంటుంది. అది మనం నెక్స్ట్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం పాఠం చెప్పేటప్పుడు అది డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. కాబట్టి ఏ పాలకులు వచ్చినా, ఏ పరిపాలన జరిగినా వాళ్ళకు అవకాశాలు అందటం లేదు. ఆ డెఫినేషన్ నేను చదువుతాను చూడండి. సమ్మిళిత వృద్ధి, జనాభాలో దిగువన ఉన్నటువంటి 20% జనాభా వృద్ధి ఫలాలు పొందే విధంగా ఆర్థికాభివృద్ధిని సాధించడాన్ని సమ్మిళిత వృద్ధి. ఇంకొకటి, అదే భావానికి ఇంకొక డెఫినేషన్, గతంలో విస్మరించబడిన వర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయటం దీని యొక్క లక్ష్యం. అర్థమైన కూడా కాన్సెప్ట్ సరే చెప్తాను. చాలామంది వాళ్ళు విస్మరించబడ్డారు. అంటే ఇక్కడ అడుగున ఉన్నటువంటి 20% జనాభా, పైన ఉన్నటువంటి 20% జనాభా, పైన 20% జనాభా ధనవంతులు, అడుగున ఉన్న 20% జనాభా పేదవాళ్ళు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వాళ్ళు ఇప్పటికి ఎందుకు ఉన్నారు? 12 పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేశాం. 12 × 5 60 సంవత్సరాలు, 12 × 5 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల్లో తినటానికి తిండి కూడా, తాగటానికి మంచినీళ్ళు కూడా కల్పించలేని పొజిషన్లో మనం స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామండి. మరి ఇన్ని పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టుకున్నాం, మరి వాళ్ళకి అవకాశాలు లేవా? లేవు, అందలేదు, వాళ్ళ దాకా చేరలేదు. ఇదో సినిమాలో చూపిస్తాడు, ఐసు ముక్క కనుక అందరి చేతిలో పెట్టుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేసరికి ఏం మిగలదు అన్నట్టుగా అభివృద్ధి ఫలాలు కింది స్థాయిలోకి అందలేదు.
కాబట్టి ప్రభుత్వాలు ఏం చెయ్యాలి? సమ్మిళిత వృద్ధి చెయ్యాలి. సమ్మిళిత వృద్ధి అంటే ఏమిటి? మిళితం చేయాలి. ఎవరిని మిళితం చేయాలి? అడుగున ఉన్నటువంటి యొక్క 20% జనాభా ఉందే వాళ్ళను కూడా అభివృద్ధిలో కలుపుకోవాలి. వాళ్ళని అభివృద్ధిలో కలుపుకుంటే వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కూడా పెరగడాన్ని ఏమంటున్నామంటే మిళితం చేసుకోండి. ఎవరిని మిళితం చేసుకోమంటున్నారు? పేదవాళ్ళని. అవకాశాలు ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, పెట్టుబడులు ఉన్న వారికి అందుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు ఏమీ లేదండి, ఇల్లు లేదు, భూమి లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుదాం అనుకున్నాను. బ్యాంకుకు పోయాను. ఏమండి నాకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలి అని అడిగాను. బ్యాంకు వాడు ప్రూఫ్ చూపించండి అన్నాడు. అంటే మనకు ఫైల్ అటాచ్ చేయాలి కదా, ఎందుకంటే నీకు షూరిటీ చూపించండి అన్నాడు. ఏమి లేదు సార్, నేనే షూరిటీ అన్నాడు. లేదండి లోన్ ఇవ్వను అన్నాడు. ఇంకొక వ్యక్తి ఇచ్చాడు. ఆయనకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. అతడు కూడా 1 లక్ష రూపాయలు కావాలని అడిగాడు. అతడు ఆ భూముల్ని తాకట్టుగా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఇంకొకడు కోటీశ్వరుడు ఇచ్చాడు. వాడికి భూములు, ఆస్తులు బాగా ఉన్నాయి. వాడికి బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. అంటే కోటీశ్వరుడికి అప్పు ఎక్కువ ఇచ్చింది, రెండో వాడికి అప్పు తక్కువ ఇచ్చింది. నాకు అసలుకే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నేను ఏదైనా పని చేసుకొని బతకడానికే కానీ నేను బ్యాంకులో పోయి అప్పు తెచ్చింది. అంటే లేని వాడికి ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ సహాయం చేయవు. గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, లేని వాడికి ఎవడు సహాయం చేయడు, ఉన్నవాడికే సహాయం అందుతుంది. మరి ఉన్నవాడికి సహాయం అందితే లేనివాడి పరిస్థితి ఏంటి? మరి వాడు బతకాలి, కనీస అవసరాలు తీర్చుకోవాలి. కనీస అవసరాలు తీర్చుకోవాలి అన్నప్పుడు వాడికి ఏదో 1 లక్ష రూపాయలు అప్పిస్తే వాడు బిజినెస్ లేకపోతే ఇంకేదన్నో లేకపోతే వ్యవసాయమో ఏదో రకంగా చేసుకుని వాడు తన అవసరాలు తను తీర్చుకోగలుగుతాడు కదా. మరి పేదవాడికి సహాయం ఎవరు చేయాలి? పేదవాడి అవసరాలు ఎవరు తీర్చాలి? అందుకని వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందటం లేదు. ఏమైనా ఉన్న వాళ్ళకు మాత్రమే. ప్రభుత్వాలు కూడా ఉన్న వాళ్ళకే దోషపెడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాయి. భూ సంస్కరణలు జరిగాయి. ఎంతమంది పేదవాళ్ళకి భూములు అందాయి చెప్పండి. భూ సంస్కరణ అంటే ఏమిటి? ఉన్నటువంటి యొక్క భూమిని లేని వాడికి పంచటం. కానీ ఆచరణ వేరుగా ఉంది. రిజిస్టర్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కింది స్థాయిలోకి వస్తే లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకని మనం అభివృద్ధి జరుగుతున్నాం. మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12 పంచవర్ష ప్రణాళికలో ఎన్నో రాసుకున్నాం. లక్ష్యాలు సాధించాల్సినవి ఎన్నో రాసుకున్నాం. కానీ పేదవాడిని తీసేసామంటే అందటం లేదు. కలుపుకో, సమ్మిళితం చేయి. అంటే పేదవాడిని కూడా మిళితం చేయి. సమ్మిళితము. పేదవాడిని కలుపుకొని అభివృద్ధి ఫలాలు కూడా వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకు అందాలి. దీన్ని సమ్మిళితం చేయి. పేదవాడిని కూడా, అడుగునో ఉన్నటువంటి 20% ఆఫ్ పీపుల్ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. వాళ్ళని కలుపుకో. వాళ్ళను కూడా పేదరికపు గీత నుంచి బయటికి తీసుకురా. వాళ్ళకు కనీస అవసరాలు కల్పించి, వాళ్ళు ఏం బంగారం భూములు అడగటంలే, తినడానికి తింటడుగుతున్నారండి. వాళ్ళను కనీస అవసరాలు పెంచే విధంగా వాళ్ళకి అవకాశాలను కల్పింప చేయాలి. ఇలా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు కావాల్సినటువంటి అవసరాలను కల్పిస్తూ వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వాళ్ళని కూడా కలుపుకొని అభివృద్ధి జరగడాన్ని మనము సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్, కలుపుకొని అభివృద్ధిలోకి పోవాలి. దీన్ని సమ్మిళిత వృద్ధి అంటాము. సో ఇవి ఒక ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అంటే తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటివి. ఇవి ఒక్కొక్క స్పెసిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి మీకు 2 మార్క్స్గా అడుగుతాడు. చాలాసార్లు కూడా క్వశ్చన్స్ అడిగాడు. కాంపిటేటివ్ వాళ్ళైతే ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు వాళ్ళకు ఫైనల్ ఇయర్ సెమ్లో వస్తుంది. ఈ కాన్సెప్ట్ కూడా ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు ఏమిటి, ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయి కాన్సెప్ట్లో. కాబట్టి వాళ్ళు కూడా చూడండి. తర్వాత కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్లు మీకు ఉపయోగపడతాయి. ప్లస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. ఓన్లీ 2 లేదా 3 లైన్లో రాస్తే సరిపోతుంది. అంతకు పెద్దగా మీరు రాయాల్సిన అవకాశం ఏమీ లేదు. కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను మీకు అర్థమైనట్టుగా భావిస్తున్నాను. సో వ్యూవర్స్, దీని తర్వాత మీకు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా ఉంది. అది కూడా మీకు టైం షెడ్యూల్ చెప్తాను. సో వ్యూవర్స్,
లైవ్లో ఉన్నారు కదా, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ